ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ప్రతిదినం దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లుతూ ఆయన సన్నిధి మనకు మన కుటుంబాలకు నిత్యం తోడుగా ఉండాలని మరి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ తన ఉచితమైన కృపలో కాచి కాపాడుతూ భద్రపరిచి ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరి ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని సముఖంలో ప్రార్థనలో గడపండి, వాక్యాన్ని చదువుకోనండి, ధ్యానించండి. రెండోదిగా శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ అనేకులను ఆయన ఆదరిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ సమయంలో ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఆయన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచు నుండును, దానికి హాని చేయక తప్పించుచు నుండును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుకున్నాం కదా. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును ఇది మొదలుకొని ఆయన కాపాడునట, దానిని కాపాడి విడిపించుచూ నుండును. అంతేకాకుండా దానిని తప్పించి మరి సంపూర్ణమైన విడుదలలోనికి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఇట్టి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి పిల్లలు ఏ రీతిగా పక్షుల వలన కాపాడబడుతూ ఉన్నాయో అట్లాగనే మరి భౌతికంగా మనము మన బిడ్డల ఎడల ఎటువంటి కాపుదలను సంరక్షణను వారికి అనుగ్రహిస్తూ ప్రతి అవసరమును ప్రభు మనకిచ్చిన సామర్థ్యం కొలది తీరుస్తూ మన కుటుంబాలను పోషించుకుంటూ కొనసాగుతూ ఉన్నామో, అదే రీతిగా అంతకన్నా శ్రేష్టంగా మరి సైన్యముల అధిపతియగు యెహోవా పరలోకమందున్నటువంటి మన తండ్రి మన ప్రతి అవసరతలను తీర్చేవాడు, మనల్ని కాపాడేవాడు, ఎల్లవేళ మనల్ని భద్రపరుస్తూ నడిపించే దేవుడు. ఆయన తప్పిస్తాడట, విడిపిస్తాడట. ఈ ఉదయకాలం నీకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దేవుడు నిన్నిది మొదలుకొని కాపాడబోతున్నాడు. నీవు నడుచు ప్రతి మార్గంలో ఆయన తోడుగా రాబోతున్నాడు. నీవు తలపెట్టనై ఉన్న ప్రతి పని విషయమై నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రభు సముఖంలో ఆయన చిత్తాన్ని ఎరిగి సిద్ధపడుతూ ఉండగా నిశ్చయంగా దేవుని యొక్క సహాయం నూరంతలుగా నీవు చూడబోతున్నావు, పొందుకోబోతూ ఉన్నావు. కనుక ప్రభు చిత్తానుసారంగా కొనసాగుదాం. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ దుఃఖపరిచామో, గాయపరిచామో, మన అతిక్రమ క్రియలను బట్టి, మన యొక్క సొంత ఆలోచనలను బట్టి ప్రభువుని ఎక్కడ దుఃఖపరిచామో వాటన్నిటిని ఒప్పుకొని క్షమించమని అడుగుతూ విడిచిపెట్టి ప్రభు వైపు సంపూర్ణంగా తిరుగుతుండగా ఇది మొదలుకొని దేవుడు నీకు తన కాపుదలను దయచేయబోతున్నాడు. ఆమెన్. కాబట్టి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉదయకాలం ఆయా పోరాటాలు, శ్రమలు అనుభవిస్తున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని కాపాడబోతున్నాను, తప్పించబోతున్నాను, విడిపించబోతున్నాను, నా సంరక్షణను మీ అందరికీ దయచేయబోతున్నానని ప్రభు సెలవిచ్చి ఉంటుండగా ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రమయ్యా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం ప్రభా శ్రేష్టమైన రీతిలో పక్షులు నాయన ఎగురుతూ తమ పిల్లలను కాపాడినట్లు సైన్యముల అధిపతి యెహోవా మిమ్మల్ని కాపాడునని, తప్పిస్తూ విడిపించుచూ నుండునని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరాలి. యేసు నామములో నీ చిత్తానుసారంగా నీ బిడ్డలు కొనసాగుతుండగా ఆత్మీయ జీవితాల్లో ప్రభా నీ కాపుదల, రక్షణ, నీ విడుదలను వారు పొందుకుందురుగాక. భౌతిక జీవితాల్లోనూ ఆశీర్వాదం, సమృద్ధి, నీవిచ్చు దీవెనను ప్రభా వారు యేసు నామములో పొందుకుందురుగాక. ఈ ఉదయకాలం ఎవరెవరు కోర్టు కేసులనైనా, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ తండ్రి, భూతగాదాలు, నానా విధమైన అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో సఫర్ అవుతున్నారో అట్టి బిడ్డలందరికీ ఆయా బలహీనత నుండి, సమస్యల నుండి, అనారోగ్యాల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక. మీరు కాపాడండి, స్వస్థపరచండి నాయన. నీ వాగ్దానం ప్రకారం తప్పించండి, విడిపించండి తండ్రి. శ్రమ వారి ఎదుటిండికను కొట్టివేయబడునుగాక. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేక వేదనతో ఉన్న బిడ్డలు ఈ ఉదయకాలం వారి గర్భంలో యేసు నామములో తెరవబడునుగాక. వారి యొక్క చేతుల్లో ఉద్యోగ ప్రయత్నాలు దీవెన నొందునుగాక. వారి వ్యాపారములు, ఉద్యోగములు యేసు నామములో అభివృద్ధి పొందునుగాక. నష్టము నాయన యేసు నామములో కొట్టివేయబడునుగాక. నిరుద్యోగ స్థితి నుండి విడుదల దయచేయండి అయ్యా. వివాహము కాని స్థితి నుండి బిడ్డలకి విడుదల కలుగునుగాక. ఆ శాపాన్ని బ్రేక్ చేస్తూ మంచి ఘనమైనటువంటి వివాహములు ప్రభా నీ బిడ్డలకి జరుగునట్లుగా
ద్వారాలు తెరవబడును గాక. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అప్పుల కాడిని విరగొట్టండి. ఈ వాగ్దాన కార్యక్రమం ఎన్ని ప్రాంతాలకు వెళ్తుందో, ఎంతమంది ప్రజలు ప్రభు వీక్షిస్తున్నారో, ఈ ఉదయకాలం మట్టి బిడ్డలు అందరూ ఈ వాగ్దానం ద్వారా ఆదరించబడుదురు గాక. వారి విశ్వాసాన్ని బలపరచండి. ఇది మొదలుకొని మీ సన్నిధిని వారికి నిత్యము దయచేయమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ బిడ్డలు అందరినీ దర్శించండి ప్రభా. వారి జీవితాల్లో నీ శ్రేష్టమైన వాగ్దానాన్ని నెరవేర్చండి. బ్లెస్డ్గా ప్రభా ఈ సంవత్సరం అంతా నీ బిడ్డలకు దయచేయండి. మీ కాపుదలను మీరు అనుగ్రహించినందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి, అనేకులకి షేర్ చేయండి, తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా ఈరోజు యొక్క వాగ్దానాన్ని మీరు వీక్షిస్తూ ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రతి మంగళవారం అద్భుతాల ఆరాధన నైట్ జరుగుతూ ఉంది. ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు మరి ఆ యొక్క లైవ్ ప్రోగ్రాంలో స్తుతి ఆరాధన వర్తమానం అనంతరం మీరు కాల్స్ చేస్తే ఆ టైంలో మీ నిమిత్తము దైవ సేవకులంగా మేము ఫోన్ లైన్లో లైవ్లో ప్రార్థన చేయడానికి సిద్ధపడుచు ఉన్నాం. కనుక మీరు లైవ్ని ఫాలో అవుతూ ఉండండి ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి. రెండోదిగా ప్రతి నెల 1వ తారీఖు ఖమ్మం పట్టణంలో తైలాభిషేకం, ప్రత్యేక విడుదల, స్వస్థత ప్రవచన కూడిక జరుగుతుంది. మరి ఆ యొక్క 1వ తారీఖు ఉదయకాలం 10 గంటల నుండి ఈ యొక్క మీటింగ్ ప్రారంభం కాబోతూ ఉంది. ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండి ఒక వాగ్దానం వీక్షిస్తున్న దేవుని ప్రజలారా, మీరందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ స్థలంలోనికి రండి, పాల్గొనండి. రెండోదిగా ఆయా దూర ప్రాంతాల్లోంచి ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీరును, మరి బస్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఖమ్మం పట్టణానికి ఉంటున్నాయి. మరి బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి అతి సమీపంలో ఈ యొక్క బల్లేపల్లి ప్రాంతం అనే ఈ యొక్క కల్వరీ క్రాస్ మినిస్ట్రీ పరిచర్య జరుగుతూ ఉంది. బల్లేపల్లి ప్రాంతం ఖమ్మం పట్టణం నందు. కాబట్టి మీరును రండి, పాల్గొనండి. మరి శ్రేష్టమైన వాక్యం ద్వారాను, అద్భుతమైనటువంటి కార్యాలతోనూ, స్వస్థతలతోనూ, విడుదలతో ప్రవచనాత్మకంగా ఈ స్థలంలో ప్రభు కదులుతూ అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు. గర్భఫలం లేని వారు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం, ప్రార్థించినటువంటి ఫ్రూట్స్ ఆ దినాన మీకు ఇవ్వటం జరుగుతూ ఉంది. మీరును ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.